అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలుతో తల్లిదండ్రుల మాటల్ని బాగా విని వాళ్ళకి లాస్ట్ వరకు తోడుగా ఉండి కుటుంబానికి, సమాజానికి ఒక మంచి బహుమతిగా ఆ బిడ్డని ఇవ్వబోతున్నాము. అటువంటి అవకాశం మనకి వచ్చిన దానికి మనం హ్యాపీగా ఉండి, కాన్ఫిడెంట్గా ఉండి, మంచి బిడ్డ మనల్ని వెతుక్కొని వచ్చేటట్టు మనం చేస్తాము. మంచి బిడ్డని హ్యాపీగా, ఈజీగా తీసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. దాన్ని మనం మనసు పెట్టి వింటాము. ఎందుకంటే ఇక్కడ మనం రెండు పద్ధతి, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి, ఇంకోటి వినాయకుడి పద్ధతి అందరికీ తెలిసి ఉంటుంది. ఆ మామిడి పండు కావాలనేటప్పుడు వినాయకుడు గట్టిగా నమ్మాడు, తల్లిదండ్రులే ప్రపంచం. అందుకని ఆలోచించకుండా తల్లిదండ్రులను చుట్టేశాడు. సుబ్రహ్మణ్య స్వామి అది కూడా ఒక రకంగా కరెక్టే. ప్రపంచం అంటే ప్రపంచం, ప్రపంచం చుట్టూ తిరిగాడు. అది కూడా ఆ పని పూర్తి అయింది. ఇక్కడ కూడా అంతే. సుబ్రహ్మణ్య స్వామి పద్ధతి అంటే టెస్ట్, ట్రీట్మెంట్ అవసరం. ట్రీట్మెంట్ మాత్రమే. ఎక్కడో ఒక దగ్గర ఆ ట్రీట్మెంట్లో నమ్మకం పెట్టి దానికి టైం. వినాయకుడి పద్ధతి అంటే నేను మంచి తల్లి, నేను మంచి తల్లిదండ్రులు కాబట్టి నాకు మా బిడ్డ కావాలి అని మనస్ఫూర్తిగా, ఇష్టంగా, శారీరక లోపం సరి చేయడం, టెస్ట్లు, ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకటే. కానీ ఈ ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు చాలా ఈజీగా మన బిడ్డ మనల్ని వెతుక్కొని వస్తుంది. అంతే. ఈ ఆలోచన, ఈ కన్విక్షన్ గట్టిగా మనలో పడిపోవాలి. అది పెద్ద విషయం కాదు, కొంచెం కష్టమే. కానీ ఎందుకంటే ఈ భాష ఎవరికి, మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలీదు. అందుకనే మనం ఇది నేర్పించటంలా. ఇక్కడ మీతో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మీతో పాటు నడిచి ఈ లాంగ్వేజ్ మేము నేర్చుకున్నాము. కాబట్టి మీకు ఇక్కడ మాత్రమే ఇది వస్తుంది, ఇది తెలుస్తుంది అంటే అది పెద్ద ఆశ్చర్యం కాదు. కాబట్టి ఈ భాషని మీరు కూడా నేర్చుకొని, మీరు కూడా ప్రాక్టీస్ చేసి మీ బిడ్డని మీరు ఇదే పద్ధతిలో హ్యాపీగా, ఈజీగా తీసుకుంటారు అని ఆశిస్తున్నాం. ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు మహబూబ్ జాన్. మేము బద్దిల నుంచి వచ్చాము. నాకు 7 సంవత్సరాల పెళ్ళయింది. పిల్లలు లేరు. ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు నాకు 5 అబార్షన్లు అయ్యాయి. 5 అబార్షన్లు ఎన్నో నెలల్లో? అదే 3, 4 అట్ట అయ్యాయి. సరే, మీరు చెప్పండి. నమస్కారం. పేరు రఫీ. మ్యారేజ్ 7 సంవత్సరాలు అయింది మేడం. 7 సంవత్సరాల్లో 5 అబార్షన్లు అయినాయి. ఇంకా 5 అబార్షన్లు అయినప్పటి నుంచి ఎక్కడెక్కడో తిరిగాము, ఎక్కడెక్కడికో పోయాము. మా అక్కోళ్ళు వచ్చేసి ఇట్లా మా అక్క చిన్నమ్మ కూతురికి పిల్లలు లేరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమంటే వాళ్ళు మాకు వాళ్ళ ద్వారా చెప్పారు, అండాల మేడం దగ్గరికి పోండి. ఆడికి పోతే మాకు పిల్లలు కలిగారు. దానివల్ల ఏమంటే మీకు గన పిల్లలు కలిగే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మీరు ఆడికో తిరుగుతాండ్రు, ఎక్కడెక్కడికో పోతాండ్రు అని చెప్పేసి వాళ్ళు కన్నా మాకు ధైర్యం చెప్పిండ్రు వాళ్ళు. అప్పటి నుంచి చక్కగా ఇడికి వచ్చేసాం. మీకు అడిగి మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, దాని వీడియోస్, డైట్స్ మొత్తం ఫాలో అయినా. మీరు చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చి మీరు చెప్పిన కాన్ఫిడెన్స్ బట్టి మాకు గన కొద్దిగా ధైర్యం కలిగింది. మాకు గన పిల్లలు కలుగుతారు, మేము కూడా తీసుకుంటాము. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నాయి, మాకు లేదు కదా అనే ఆ ఫీలింగ్ అనేది మీ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా అది పెరిగింది, కాన్ఫిడెన్స్. ఓకే, మీరు ఏం చెప్తారు? ఇట్లా లేట్ అవుతుంది, కొన్నిసార్లు ఇట్లా అబార్షన్ అవుతుంది. ఎంత టైం ట్రీట్మెంట్ తీసుకున్నారు? నేను సంవత్సరం తీసుకున్నా మేడం. సంవత్సరం అడిగారు మాకు. మేడం చెప్పినట్టు సంవత్సరం చెప్పిండు మేడం ట్రీట్మెంట్ టైము. దాని ప్రకారంగా సంవత్సరము మేము డైట్ ఫాలో అవ్వడం కానీ, కపుల్ వాక్ చేయడం కానీ ఏదున్నా కానీ చేస్తానే ఉన్నాము. ఇద్దరు కలిసి చేసేవాళ్ళు.
ఇద్దరు కలిసి చేయడం వల్ల ఏం ఉపయోగం మీకు? హ్యాపీగా ఉంటుంది, భార్యాభర్తలం కదా, కలిసి వస్తే నచ్చినప్పుడు మాట్లాడుకుంటా పోయేది. అమ్మాయి ధైర్యం చెప్పేది, లేదు ఈసారి ఖచ్చితంగా కలుగుతారు, ఏం ఫీల్ అవ్వగాకు, అదే ఫస్ట్ ఉండింది అంతా తీసేయాలా, మైండ్ లోంచి తీసేయాలా, అవన్నీ పెట్టుకోవద్దు, ఏదైనా స్ట్రాంగ్ ఉండాలా, కాన్ఫిడెంట్ గా ఉండాలా. సో అది మీరు ఏం చెప్పేవాళ్ళు ఆమెకి? ఆ ధైర్యం చెప్పేవాడిని, నేను మీ వెనకాల నేనున్నాను, నీకేం ఇబ్బంది లేదు, మొత్తం ఏదున్నా కూడా నేను చూసుకుంటాను అనే ధైర్యం చెప్పేవాడిని. రోజు చెప్పేవాళ్ళ? ఎప్పుడైనా ఒకసారి? లేదు మేడం, డైలీ చెప్పేవాడిని. ఎప్పుడు చెప్పేవాళ్ళు? డైలీ నైట్ టైం. ఇంకా నేను డ్రైవర్ని మేడం, ఇంకా బండికి పోయి వచ్చిన తర్వాత వచ్చినప్పుడల్లా అమ్మాయి బాధపడతా ఉన్నా, ఏదైనా చేస్తా ఉన్నా, ఆ ఫీలింగ్ అనేది ఇంతకుముందు 5 అబార్షన్లు అయినప్పటి నుంచి మెంటల్ గా అమ్మాయి ఏమంటే నెక్స్ట్ టైం నిలబడితే ఎట్లా ఉంటుందో, మళ్ళీ ఇదిగానా ఏమన్నా మళ్ళా పోతుందా అనేది ఉన్నింది. మీ దగ్గర ఈ వీడియోస్ అవి చూస్తా, ఇది చేస్తా, నేను వచ్చి ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ధైర్యం చెప్తా ఉండేవాడిని. అట్లా మీకు అలవాటు లేదు కదా అంతకుముందు ధైర్యం చెప్పడం? ఏ మేడం, మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచే ఇక్కడ. అదే, అంతకుముందు ఇట్లా ముందు ఏం లేదు కదా. ఇప్పుడు ఎందుకు చెప్పాలి? కొంతమందికి మగవాళ్ళకి అట్లా ధైర్యం చెప్పడం అలవాటు ఉండదు. అట్టని ఏం లేదు మేడం, నా ఏమంటే మాకు భార్య బాగా చూసుకోవాలా, బాగా చేసుకోవాలా, నాకన్నా పిల్లలు కావాలా అనే ఉద్దేశంతో. అంటే ఆమె సంతోషంగా ఉంటే చాలు మేడం, చాలు. ఓకే ఓకే, ఆమె సంతోషంగా ఉంటే చాలు, ఎంత దూరమైనా ఇబ్బంది లేదు. ఓకే, సో అందుకని మీకు అది చెప్పడం కష్టంగా లేదు? లేదు. టాబ్లెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు నాకు. అవునా? ఓకే ఓకే, మొత్తం బాగా చూసుకున్నారు. ఓకే ఓకే. ఇంట్లో మా అమ్మ తరపు నుంచి ఎవరి తరపు నుంచి అనేది ప్రెజర్ ఏం లేదు. కాకపోతే అమ్మాయి ఎక్కడికైనా పోవాలన్నా, చేయాలన్నా, ఏదైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకు పోవాలన్నా, నాకు పిల్లలు లేరే, నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. అమ్మాయి వచ్చేది కాదు బయటికి. మన ఫంక్షన్ కి అయితే అర్థమైంది, అస్సలు లేదు. నేనైతే హాయిగా ఉన్నాను, అయితే ముందుగా ఉన్నాను. ఇంత ముందు ఫంక్షన్లకు అడిగి పోయినప్పుడు అసలు వచ్చేది కాదు, ఏ ఫంక్షన్ అడిగినా వచ్చేది కాదు అసలు. అంతకు మీకు ఇట్లా ప్రెగ్నెన్సీ రాకముందు, ఇక్కడ రాకముందు కూడా మీకు భార్య అంటే ఇష్టమే కదా? కానీ అప్పుడు ధైర్యం ఎందుకు చెప్పలేకపోయినారు? చెప్తాను మేడం, నేను ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నా సపోర్ట్ అంతా మా భార్య. మంచిది, వెరీ గుడ్. దీనివల్ల నీకేం ఇబ్బంది లేదు, ఇది కాకపోతే ఇంకొకటి కలుగుతుంది, ఇంకొకటి ట్రై చేద్దాం, ఎక్కడికైనా పోదాం, ఎంత దూరమైనా. అప్పుడు మీరు చెప్పినప్పుడు ఆమె తీసుకునేదా? తీసుకుంటది మేడం, తీసుకున్నంతసేపు తీసుకుంటది, మళ్ళా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆమెలో ఏం మార్పు? ఇక్కడ వీడియోస్ చూసిన తర్వాత నుంచి స్ట్రాంగ్ అయిపోయాను, మెడిటేషన్ చేసిన తర్వాత. ఏమని స్ట్రాంగ్ అయిపోయినా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏమంటే మేడం, ఇప్పుడు చాలా మందికి చూస్తాం కదా మేము వచ్చినప్పటి నుంచి, ఇంత మాకన్నా పిల్లలు ఇప్పుడు మాకు 8 సంవత్సరాలు అయింది, 13 సంవత్సరాలు 20 సంవత్సరాలు అట్లా లేని వాళ్ళని కన్నా చూసినాం ఇక్కడ నుంచి. వాళ్ళకి కలిగినప్పుడు మాకు కలగరా అనే ధైర్యం మీకు వచ్చింది. నీకు? నాకు కూడా అట్టే మేడం, సేమ్. ఓకే, అమ్మాయికి అయితే లేదు, యాడికైనా పోవాలని చెప్పినా కానీ నేనైతే వద్దులే, ఇంకా ఎందుకు చూసుకుని మానేద్దామని చెప్పినాం మేడం. లేదు మేడం కాడికి ఆడికి పోవాల్సిందే, ఎంత ఖర్చు పెట్టుకున్నాం, అంతా యాడిగో తిరుగుతున్నాం, వద్దు అక్కడికే కంటిన్యూ చేయాలని చెప్పేసి పట్టుబట్టి కంటిన్యూగా ఏడికే పిలుచుకొని వస్తానండి. అవునా? ఓకే ఓకే. డయట్ అదంతా చేసేదాన్ని అంతకుముందు చేయలేదు కదా? ఇదంతా ఏంది కొత్తగా ఉంది, ఇదంతా ఎందుకు చేయాలి అనుకోలేదా? బోర్ కొట్టలేదా అదంతా చేయమన్నారు కదా, మీ మీద నమ్మకంతో అన్ని చేసాం మేము. ఓకే మేడం, మాకు పిల్లలు కావాలా, డైట్ ఏదున్నా కానీ మీరు చెప్పినట్టు ఫాలో చేయాలా, మీరు చెప్పిన విధానంగా చేసుకోవాలా, మీరు చెప్పిన విధానంగా చేయాలనే దాన్ని బట్టి అట్నే చేస్తా ఉన్నాం మేడం. ఇప్పుడు ఆల్రెడీ 7 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు మనం 1 year వెయిట్ చేయాలి, ఇదంతా బాగా చేయాలంటూ ఇంకా లేట్ అయిపోతే ఎట్లా అనుకోలేదా? అట్లా ఏం అనుకోలేదు మేడం, మాకు కావాల్సింది పిల్లలు. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్ళు ఉన్నా కానీ ఇబ్బంది లేదు, మంచిగా రావాలి. మాకు హెల్తీ బేబీ కావాలా, నాకు హెల్తీ బేబీ కావాలా, మీరు చెప్పిన విధానంగా అన్నారు కదా మీరు, మేము బంగారం తెచ్చుకున్నట్టు కూరగాయలు తెచ్చుకున్నట్టు కాదు అంతే కదా అనే విధంగా చెప్పినారు కదా. దాన్ని బట్టి మేము వచ్చేసి అట్నే కంటిన్యూ వచ్చినాం మేడం. మంచిది కదా, పాప పుట్టింది, మంచిది, బాగా హెల్తీ ఉంది పాప. అంతే కదా, మదర్ చెప్పినట్టు వింటది. నా మాట మాత్రం ఖచ్చితంగా వింటది. అవునా? ఖచ్చితంగా వింటది మేడం. అది చెప్పుకున్నావా టాక్ టు బేబీలో? చెప్పుకుంటా ఉంటది, కడుపులో చేయబెట్టుకుని చెప్పుకునేదాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు ఏ విషయంలో నీ మాట వింటుంది? అంటే నేను చెప్తే అది వింటుంది ఖచ్చితంగా. మన ఫంక్షన్ లో ఏడవద్దమ్మా, మళ్ళీ ఫంక్షన్ చేయరు మాకు, అసలు ఏడవలేదు అమ్మాయి. అవునా? ఓకే ఓకే కదా, మంచిది. ఇప్పుడు 6 months
థర్డ్ మంత్ థర్డ్ మంత్ లో నేను ఏడవద్దంటే మంచిది కదా, చాలా సంతోషం. బాగా హెల్తీగా ఉంటది. ఓకే, ఫీడింగ్ కూడా బాగా తీసుకుంటది. చెప్పిన మాట ఇంకా ఏడ్చొద్దు అంటే ఇంకా ఏడ్చదు, ఫీడింగ్ చెప్పిన టయానికి తీసుకుంటా ఉంటది, బాగుంటది మేడం. ఓకే, సరే, సంతోషం. మీరు అంత దూరం నుంచి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చేరి ఉండేది అంతా ఎందుకంటే మన బిడ్డని మనం హ్యాపీగా, ఈజీగా, కాన్ఫిడెంట్గా, మనమందరం మంచి తల్లిదండ్రుల ఇక్కడ మేమందరం ఉన్నాము. ఎందుకంటే మన ఇద్దరు కలిసే మన మంచి బిడ్డని మనం ఫ్యామిలీకి, సమాజానికి ఇచ్చేదానికి. కాబట్టి మనం మా హోల్ హార్టెడ్ ఎఫర్ట్స్ అంతా మీకు పెడతాం. లేట్ అయింది అనే బాధ ఉన్నప్పుడు అది ఒక ఆప్షన్. వచ్చేంత వరకు వెయిట్ చేసేది. ఇక్కడ నేను స్ట్రాంగ్ అనేది ఎప్పుడు వచ్చేస్తుందో ఆటోమేటిక్గా టైం, ఎఫర్ట్ ఇవన్నీ వెళ్ళిపోతుంది. ఆ ఒక ఎమోషనల్ హోమ్లో మీరు ఉండండి. నేను మంచి తల్లిదండ్రులు అనేది ఇక్కడ మేము కూడా మంచి బిడ్డ కోసం మీకోసం అన్ని ప్రయత్నం చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు మంచి బిడ్డగా తీసుకునేదానికి మేము చేస్తాము, మీతో పాటు ఉంటాము. థ్యాంక్ యూ.